హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్ని వంటకాలు కేవలం కడుపుకు నింపడానికి మాత్రమే కాదు, మనసుని సంతోషంగా నింపడానికి కూడా పనికొస్తాయి. అలాంటి ఒక ప్రత్యేకమైన వంటయే ఈరోజు నేను చేయబోతున్నాను. అది ఏంటో మీకు తెలుసా? రవ్వ లడ్డు. నిజానికి నాకు ఈ రవ్వ లడ్డు మా ఆయనకి చాలా చాలా ఇష్టము. ప్రతి ఇంట్లోనూ భర్తకి ఇష్టమైన వంటకం వండి పెడితే ఆ ముఖంలో వచ్చే ఆనందమే వేరు కదా. మొదటిగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టి నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేగాక అందులో జీడిపప్పు, బాదం పప్పు వేసి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. బంగారు రంగు వచ్చే వరకు బాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యి బాణీలో రవ్వను వేసి కొంచెం మంట తక్కువగా పెట్టాలండి. రవ్వను బాగా వేయించాలి. రవ్వ ఎంత బాగా వేగితే లడ్డు అంత బాగా రుచిగా వస్తుంది. కమ్మని వాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆయనకి వంటలో నెయ్యి వాసన అంటే భలే ఇష్టము. అందుకే కొంచెం ప్రేమతో పాటు కాస్త నెయ్యి ఎక్కువగానే వేస్తున్నాను. రవ్వ చల్లారేలోపు దానికి సరిపడా మనం చక్కెర మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని వేయించిన రవ్వని, మిక్సీ పట్టుకున్న చక్కెరని, పొడిని అన్నీ ముందుగా వేయించుకున్న వాటన్నింటిని జీడిపప్పు వాటన్నింటిని అన్నీ వేసుకోవాలండి. ఈ గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసి వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. రవ్వ, చక్కెర, నెయ్యి అన్నీ బాగా ఒకదానికి ఒకటి పట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే లడ్డుకి మంచి టెక్స్చర్ అనేది వస్తుందండి. ఇక చివరగా లడ్డు కట్టే సమయంలో ఇక్కడ ఒక చిన్న చిట్కా ఉందండి. పాలు ఒకేసారి ఎక్కువగా పోయకూడదు. కొంచెం కొంచెం పాలు చిలకరిస్తూ పిండికి సరిపడా తడి చేసుకుంటూ మనము లడ్డును చుట్టుకోవాలి. పాలు వేసి మనము వేయడంతో ఆ విధంగా వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒక లడ్డు చుట్టేటప్పుడు నాకైతే మా ఆయన చిన్నగా అసలు లడ్డు కోసం అడిగితే రోజు చాలా బాగా అనిపించింది. నాకు ఒకటి ఎలా ఉందో టేస్ట్ చేసి ఇస్తాను ఇవ్వు అని అంటుంటే అసలు ఈరోజు సాయంత్రము పిల్లలు వచ్చేసరికి అసలు ఏమైనా స్వీట్ చేసిందా మమ్మీ అని అడిగితే అసలు చాలా బాగా వాళ్ళ కోసమైనా చెయ్యాలి, తింటారు అన్నంత అది అనిపించింది. చూశాక వచ్చేసరికి అసలు ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయని చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. చూసారా ఎంత చక్కగా చూస్తూ ఉంటేనే తినాలనిపించేలా ఉన్నాయి. రవ్వ లడ్డు చాలా బాగుంటాయండి. తొందరగా ఈజీ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు సాయంత్రం వచ్చేసరికి ఎలా ఉన్నాయో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు వెయిట్ చేయాలి. ఎలా ఉంది అని చెప్తారో మీ ఇంట్లో కూడా మీ పిల్లలతో, మీ భాగస్వామితో, కుటుంబ సభ్యులతో ఇష్టమైన వంటకం ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.